ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయనీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. గీతా బంధువులకు నమస్కారం. గత ఎపిసోడ్లో చివరి శ్లోకంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏం చెప్పాడంటే, అర్జున, జనకుడు మొదలైనటువంటి వాళ్ళు కర్మచేతనే సిద్ధి పొందారయ్యా. నువ్వు కూడా లోకహితాన్ని దృష్టిలో ఉంచుకొని కర్మలను ఆచరించు, అదే నీకు సముచితము అంటున్నాడు భగవానుడు అర్జునుడితో. సిద్ధి పొందిరి జనకాదులందరూ లోకహితముకై కర్మలాచరించిరి, కర్మ చేయుమా నిష్కామ బుద్ధితో, కర్మ చేయుటే నీకు ఉచితమర్జున. శ్రీకృష్ణదేవుని గీతాసారముంగని పులకరించని మత భారతావని, పులకరించని మత భారతావని. ఇప్పుడు 21వ శ్లోకం, కర్మయోగం లోపల 21వ శ్లోకం చెప్పుకుంటున్నాం. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తద్దేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠులందరూ ఎలా ఆచరింతురో, శ్రేష్ఠులందరూ ఎలా ఆచరింతురో, సామాన్యులందరూ అలా అనుకరింతురు. శ్రేష్ఠ జనులకు ఏది శ్రేష్టముండునో, సామాన్య జనులకు అది శ్రేష్టమర్జున. శ్రేష్ఠులందరూ ఎలా ఆచరింతురో, సామాన్యులు అందరూ అలా అనుకరింతురు. శ్రేష్ఠ జనులకు ఏది శ్రేష్టముండునో, సామాన్య జనులకు అది శ్రేష్టమర్జున. శ్రీకృష్ణదేవుడి గీతాసారముంగని పులకరించని మత భారతావని, పులకరించని మత భారతావని. అర్జున, శ్రేష్ఠుడు దేనిని ఆచరిస్తే ఇతరులు దానిని ఆచరిస్తారు, అనుకరిస్తారు. శ్రేష్ఠుడు దేన్నైతే ప్రమాణంగా గ్రహిస్తాడో సామాన్యుడు కూడా దాన్ని ప్రమాణంగా స్వీకరిస్తాడు. శ్రేష్ఠుడు అంటే ప్రధానమైనటువంటి వాడు అని అర్థం. శ్రేష్ఠుడు మార్గదర్శి, అతని బాటలోనే నడవాలని సామాన్యులందరూ కూడా అభిలషిస్తారు. శ్రేష్ఠుడు ఎలా ప్రవర్తిస్తే సామాన్యులు అలా ప్రవర్తిస్తారు. అందుచేతనే శ్రేష్ఠుడు సామాన్యులకు ఒక మోడల్గా ఉండాలి, ఒక ఉదాహరణగా ఉండాలి. ఎందుకు? శ్రేష్ఠుణ్ణి సామాన్యులు ఫాలో అవుతారు కాబట్టి. ఒక ఉదాహరణ చెప్తాను నేను. కార్తీక మాసంలో శ్రేష్ఠుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు, ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడు గోదావరి నది స్నానానికి వెళ్ళాడు. తన చేతిలో ఒక రాగి చెంబు ఉంది. నదిలో స్నానం చేయడానికి తయారైనాడు. అంతలో అతనికి ఒక సందేహం వచ్చింది. ఏమని అంటే, ఆ రాగి చెంబు ఇసుకలో పెట్టి స్నానానికి వెళితే ఎవరైనా అపహరిస్తారు అనేటువంటి సందేహం వచ్చింది పాపం అతనికి. అయితే ఒక ఉపాయాన్ని ఆలోచించాడు ఆ బ్రాహ్మణుడు. తన రాగి చెంబును ఎవ్వరూ చూడకుండా ఇసుకలో పూడ్చిపెట్టాడు. మరి తర్వాత స్నానం చేసిన తర్వాత వచ్చి తీసుకోవచ్చని అనుకున్నాడు. అతనికి వెంటనే మరొక సందేహం. తీరమంతా ఇసుకే కదా, స్నానం చేసిన తర్వాత మరి ఎక్కడ మన రాగి చెంబు ఎక్కడ ఉందన్నది గుర్తుపట్టేది ఎలా? అప్పుడు మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది. ఆలోచించి ఏం చేశాడు? ఎక్కడైతే రాగి చెంబును పూడ్చిపెట్టాడో అక్కడ ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేశాడు. ఇప్పుడు
ఏ సందేహం లేకున్నా ఆ లింగాకారాన్ని గుర్తించి తన రాగి చెంబులు తీసుకోవచ్చని భావించాడు పాపం బ్రాహ్మణుడు. ఈ స్నానానికి దిగాడు ఆ శ్రేష్ఠుడైనటువంటి బ్రాహ్మణుడు. విప్రుడు, వేదాధ్యయనం చేసినటువంటి శ్రేష్ఠుడు. నది స్నానానికి వచ్చిన చాలామంది భక్తులు ఆయన రాగి చెంబును దాచడం చూడలేదు, కానీ ఇసుకతో చేసిన లింగాన్ని మాత్రం చూశారు. కార్తీక మాసం కదా, అలా ఇసుక లింగాన్ని తయారు చేసి ఆ తర్వాత స్నానం చేయడం శాస్త్ర విధి అనుకున్నారు వచ్చిన భక్తులందరూ. ఈ వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లింగాన్ని, ఇసుక లింగాన్ని తయారు చేసి స్నానానికి బయలుదేరారు. వచ్చిన వాళ్ళందరూ లింగాన్ని తయారు చేసి స్నానానికి వెళ్ళారు. ఇంతలో బ్రాహ్మణుడు స్నానం చేసి తీరంలో నిలబడి చూశాడు. ఆశ్చర్యపోయినాడు. ఎక్కడ చూసినా ఈ లింగాలే, ఎక్కడ చూసినా ఇసుక లింగాలే. మరి తన రాగి చెంబు ఏ లింగం కింద ఉన్నదో అర్థం కాలేదు బ్రాహ్మణుడికి పాపం. చెంబును దాచే ఉపాయం అయితే చేశాడు, కానీ ఆ ఉపాయానికి ఆలోచించాడు, కానీ అది తనకు అపాయం తెచ్చిపెడుతుందని అనుకోలేదు పాపం. మరి శ్రేష్ఠుడైనటువంటి వాడు అట్లా ఉండొద్దు. మరి అలా కాకుండా శ్రేష్ఠుని యొక్క కర్మలు ఎట్లా ఉండాలంటే ఒక మార్గదర్శకంగా ఉండాలి. ఎందుకంటే సామాన్యులు దాన్ని చూసి అనుకరిస్తారు. అయితే సామాన్యులు కూడా కొంచెం ఆలోచించి అనుకరించాలి. చాలామంది అభిమానులు సినిమా హీరోలను అనుకరిస్తుంటారు, అది మనం చూస్తుంటాం. అది సినిమాలో ఉన్న యథార్థంలో నడువు. ఇక్కడ విషయానికి వస్తే ఇప్పుడు అర్జునుడు రాజధర్మంలో ఉన్నాడు. అర్జునుడిని శ్రీకృష్ణ పరమాత్మ తన శ్రేష్ఠత్వాన్ని రుజువు చేసుకోమని ఆదేశిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? జనకాదులను దృష్టిలో ఉంచుకొని జీవయాత్ర సాగించమని చెప్తున్నాడు. ఎందుకంటే శ్రేష్ఠులు ఏది చేస్తే ఇతరులు అదే చేస్తారు. శ్రేష్ఠుడు దేనిని ప్రమాణంగా గ్రహిస్తే అది లౌకికమైన, వైదికమైన, లోకం అంటే సామాన్యులు దాన్ని అనుకరిస్తుంది. కాబట్టి శ్రేష్ఠుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అర్జునుడు చరిత్ర తెలిసినవాడు ఎవరైనా అర్జునుడు శ్రేష్ఠుడే అంటారు. అర్జునుడిని అనుకరించాలనే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అర్జున, నువ్వు శ్రేష్ఠుడివి, నువ్వు చేసేటువంటి కర్మ ఆలోచించి చేయాలి, నీ యొక్క కర్మ విధి విధానంగా ఉండాలి అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి. తర్వాత 22వ శ్లోకం. నమే పార్థాస్థి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. చేయతగినది నేను పొందదగినది, ఏ లోకమందునా లేదు కుంతినందన అని తెలిసి ఉండినా కర్మలాచరింతును, కర్మ చేయక ఎవరు ఉండలేరయా. చేయతగినది నేను పొందదగినది, ఏ లోకమందునా లేదు కుంతినందన అని తెలిసి ఉండినా కర్మలాచరింతును, కర్మ చేయక ఎవరు ఉండలేరయా. శ్రీ కృష్ణదేవుని గీతాసారముంగని పులకరించనే మాతా భారతావని, పులకరించనే మాతా భారతావని. అర్జున, ముల్లోకాల్లో నేను చేయవలసినటువంటి కార్యం అంటూ ఏది లేదు, పొందనిది లేదు, పొందతగింది లేదు, అయినా నేను కర్మలను ఆచరిస్తున్నాను అంటున్నాడు భగవానుడు. ప్రపంచంలో ఎవరు ఏది చేసినా లేని దానిని పొందడానికి చేస్తారు, లేదా ఉన్నదాన్ని వదిలించుకోవడానికి చేస్తారు, అంతే కదా. లేనిది సుఖానికి కారణమైతే లేనిదాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు, ఉన్నది దుఃఖానికి కారణమైతే ఉన్నదాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తారు లోకం లోపల. అంటే పొందవలసినది ఉన్నప్పుడే చేయవలసింది ఉంటుంది, పొందవలసింది లేనప్పుడు చేయవలసింది ఉండదు. ఇది సాధారణ మానవుల విషయము, ఇది సాధారణ మానవుల విషయం. కానీ భగవంతుని విషయం వేరు, అది అలా కాదు.
ఆయనకు ఏ కర్తవ్యం లేదు, ఎప్పుడూ లేదు, ఎక్కడా లేదు. ముల్లోకాల్లో ఆయనకు కర్తవ్యం అంటూ లేదు. త్రిషు లేవు లోకేషు కర్తవ్యం నాస్తి అంటున్నాడు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. అయినా భగవానుడు ఎప్పుడు కర్మలను చేస్తూనే ఉంటాడు. ఆయన ఇలా ఎల్లప్పుడూ కర్మలు చేస్తున్నా ఆయన ఆనందానికి దూరం కాడు. ఆయన ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఒకప్పుడు గోవుల్ని పూజిస్తాడు, రాక్షసుల్ని మట్టు పెడుతుంటాడు, ఆపదలలో ఉన్న వాళ్ళను ఆదుకుంటుంటాడు. ఆయన అటుకులతో తృప్తిపడ్డాడు, అక్షయ సంపదలను అనుగ్రహించాడు కుచేలునికి. పాలిచ్చిన తల్లికి మోక్షమే, విషమిచ్చినటువంటి రాక్షసికి మోక్షమే. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు దరి చేరిపోయినారు. అందుకే కృష్ణస్య భగవాన్ స్వయం అని భాగవతం ఆయనను కీర్తిస్తుంది నోరారా. అర్జున, నేను శ్రేష్ఠుణ్ణి, జ్యేష్ఠుణ్ణి, కర్తవ్యం లేకపోయినా ఆదర్శం కొరకు కర్మలను ఆచరిస్తున్నానయ్యా అంటున్నాడు భగవానుడు. తర్వాత 23వ శ్లోకం. యది హ్యాహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మానుష్యా పార్థ సర్వశః. కర్మలన్నీయు నేను ఆచరింతును, అన్యులందురు అలా అనుకరింతురు. కర్మ చేయక అలసత్వముండిన అదే మార్గము జనులు కోరుకొందురు. కర్మలన్నీయు నేను ఆచరింతును, అన్యులందరూ అలా అనుకరింతురు. కర్మ చేయక అలసత్వముండిన అదే మార్గము జనులు కోరుకొందురు. శ్రీకృష్ణదేవుని గీతా సారమున్గని పులకరించని మత భారతావని, పులకరించని మత భారతావని. అర్జున, నేను అప్రమత్తున్నై కర్మలను ఆచరిస్తాను. అలా కాకపోతే జనులందరూ నా మార్గాన్ని అనుసరిస్తారు, అలాగే ప్రవర్తిస్తారు. కాబట్టి నేను కర్మలు చేస్తున్నాను అంటున్నాడు. అనుకరణ అన్నది ప్రతి వ్యక్తిలో కొద్దిగా గొప్పగా ఉంటుంది. అనుకరణ అనేది అసలే లేని వాళ్ళు ఉండరు. ఇది ప్రతి మనిషికి జన్మతోనే వస్తుంది. అందుకే అది సహజాతము, జన్మనా సహజాయతే అంటారు. ఈ సహజాత లక్షణం చేత మనుషులు శ్రేష్ఠులైనటువంటి వారిని అనుకరిస్తారు. అందుకే శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు కర్మల విషయంలో అప్రమత్తులై ఉండాలి, సోమరి కాకుండా ఉండాలి, అలసత్వం లేకుండా ఉండాలి. శ్రేష్ఠునిలో అలసత్వం చేసుకుంటే అనుసరించే వాళ్ళు కూడా అలసత్వంగానే ఉంటారు. అర్జున, నేను ఈ విధంగా కర్మలలో ఉండకపోయినట్లయితే జనులందరూ నన్నే అనుకరిస్తారు. అందుకే అర్జున, అన్యులకు ఆదర్శంగా ఉండటానికి నేను కర్మలు చేస్తున్నానయ్యా, అది కూడా అలసత్వం లేకుండా చేస్తున్నాను అంటున్నాడు భగవానుడు. తను పొందడానికి ఏమీ లేకపోయినా, పొందవలసింది ఏమి లేకపోయినా నేను కర్మలు చేస్తున్నాను అంటున్నాడు. నేను ఆ కర్మలన్నీ ఆదర్శం కొరకు చేస్తున్నానయ్యా, అది కూడా అప్రమత్తుడనై ఆచరిస్తున్నాను. అతంద్రిత అంటున్నాడు. అప్రమత్తుడనై, అతంద్రిత అంటే అప్రమత్తుడనై అని అర్థం. అంటే శ్రీకృష్ణుడంతటి వాడు అప్రమత్తుడై ఉంటే ఇక సామాన్య మానవులు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆధ్యాత్మ ప్రయాణంలో అలసత్వానికి మించినటువంటి శత్రువు మరొకటి ఉండదు. సర్వనాశనాన్ని సృష్టించేది సోమరితనమే. సోమరితనం దయ్యాల కొంప అని, సోమరి చిత్తము దయ్యాల కొంప అని చెప్తారు కదా. ఈ అలసత్వము, నిద్ర
ఈ ప్రమాదము ఇవన్నీ కూడా తమోగుణ లక్షణాలు. ఇది 18వ అధ్యాయంలో చెప్తాడు భగవానుడు ఈ గుణాల గురించి. జగద్గురు శంకరాచార్యులు కూడా చెప్తారు, ప్రమాదో బ్రహ్మనిష్టాయాం న కర్తవ్యం కదాచన అని చెప్తాడు ఆదిశంకరులు. అంటే ఆధ్యాత్మిక మార్గంలో చరించే సాధకునికి అజాగ్రత్త, నిద్ర, మరపు, ఈ ప్రమాదావస్థ ఉండకూడదు అని చెప్తాడు శంకరాచార్యులు. ఇంకేమంటాడు, ప్రమాదో మృత్యురితి అంటాడు, హెచ్చరించాడు శంకరులు. అంటే సోమరిగా ఉండడము, అలసత్వం వహించడము అంటే ఇది సావుతో సమానము అంటాడు. అంతే కదా, ప్రమాద అవస్థలో మనిషి ఏం చేస్తాడు? అలసత్వం ఉన్నవాడు ఏం ఆచరిస్తాడు? నిద్రించేవాడు చేసేది ఏముండదు. ఏమి చేయకుండా ఉండేవాడు మరి ఏమి పొందుతాడు? అదే చావు అని ఆచార్యుల వారి అభిప్రాయము. నీలమేఘ శారీర నిత్యానందం దేహి, నీలమేఘ శారీర నిత్యానందం దేహి, బాల గోపాల కృష్ణ పాహి పాహి, బాల గోపాల కృష్ణ పాహి పాహి. కలబా సుందర గమన కస్తూరి, కలబా సుందర గమన కస్తూరి, శోభిదానన నళిన దళాయత నేత్ర నంద నందన, మిలిత గోపావధు జైన మీనాంక కోటి మోహన, మిలిత గోపావధు జైన మీనాంక కోటి మోహన, దళిత సంసార భంజేన, దళిత సంసార భంజేన, తరుణ వైరీ నాశన, బాల గోపాల కృష్ణ పాహి పాహి, బాల గోపాల కృష్ణ పాహి పాహి. యజ్ఞ సంరక్షణ యాదవ వంశభారణ, యజ్ఞపాల వితరణ యది జన శరణ, అజ్ఞాన ఘన సమీరణ అఖిల లోక కారణ, విజ్ఞాన దళిత వారణ వేదాంత వాక్య ప్రమాణ, బాల గోపాల కృష్ణ పాహి పాహి, బాల గోపాల కృష్ణ పాహి పాహి. వ్యత్యస్థ బాదర వింద విశ్వవందిత ముకుంద, వ్యత్యస్థ బాదర వింద విశ్వవందిత ముకుంద, సత్యాకంద బోధానంద, సత్యాకంద బోధానంద సద్గుణ బృంద, ప్రత్యస్థామిత భేద